ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెగా అల్లు కుటుంబాల మధ్య ఒకప్పటి రిలేషన్ అయితే ఇప్పుడు కనిపించడం లేదు. వాళ్ళు పైకి మాత్రం కలిసే ఉంటున్నామని చెబుతున్నా కానీ లోపల మాత్రం వేరేగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు రెండు కుటుంబాలు కలిసి హాయిగా పార్టీలు పండుగలు చేసుకునేవి. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయం అస్సలు కనిపించడం లేదు. అంతేకాదు, ఇరు కుటుంబాల్లో ఎవరి పుట్టినరోజు వచ్చినా కూడా వేడుకలు ఘనంగా జరిగేవి. వాటికి సంబంధించిన సాక్ష్యాలు నెక్స్ట్ డే సోషల్ మీడియాలో కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే బర్త్డే విషెస్ సరే, కనీసం బాధలో ఉన్నప్పుడు కూడా ధైర్యం చెప్పేలా ఒక్క ట్వీట్ కూడా చేయలేనంత గ్యాప్ వచ్చేసిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ప్రధాని మోడీ నుంచి లోకల్ లీడర్స్, సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పవన్ కు ప్రత్యర్థులు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రోజా, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఇలా ఆ పార్టీ ఈ పార్టీ అంటూ లేకుండా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదంపై ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు నిజమేనన్న అభిప్రాయానికి వస్తున్నారు అంతా. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన ఈ రెండు కుటుంబాల్లో ఎలాంటి దారుణ పరిస్థితి అంటూ చర్చించుకుంటున్నారు. ఎన్ని ఉన్నా కష్ట సమయంలో ఇలాంటివి కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ కళ్యాణ్ కొడుక్కు గాయాలైతే కనీసం పలకరించలేదంటూ మెగా ఫ్యాన్స్ బన్నీని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే. ప్రతిసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబం నుంచి విషెస్ వచ్చేవి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా చిరంజీవి అయితే అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు. అలాగే రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా బన్నీకి బర్త్డే విషెస్ చెప్పేవారు. కానీ ఈ ఏడాది అలాంటి శుభాకాంక్షలు ఒక్కరి నుంచి కూడా కనపడలేదు. జూనియర్ ఎన్టీఆర్ గుర్తుపెట్టుకొని మరీ అల్లు అర్జున్ విష్ చేశారు. కానీ మెగా ఫ్యామిలీలో ఒక్క హీరో కూడా ఆయనకు బర్త్డే విషెస్ చెప్పలేదు. దీన్ని బట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్, మెగా హీరోలకు మధ్య ఏదో కనిపించని గ్యాప్ ఏర్పడిందనే అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. దాన్ని కవర్ చేయడానికి అల్లు అరవింద్ అప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఏదైతే అది అవుతుందంటూ ముందుకు వెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనకు ప్రత్యేకంగా ఆర్మీ ఉందని మెగా అభిమానుల ఆత్మాభిమానంపై మళ్లీ కొడుతూనే ఉన్నాడట బన్నీ. ఇదే వాళ్లకు ఆయన్ను మరింత దూరం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే అలవైకుంఠపురంలో సినిమాకు ముందు వరకు చిరంజీవి లేకపోతే నేను లేను, పవన్ కళ్యాణ్ నా దృష్టిలో అతిపెద్ద హీరో అని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం పూర్తిగా తాను సొంతంగా వచ్చాను అనే స్థాయిలో మాట్లాడుతున్నాడని ఇదే మెగా ఫ్యాన్స్ కు బాగా కోపం తెప్పిస్తోందట. దీంతో పాటు అల్లు అర్జున్ తీరు వల్లే అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యాన్స్ కూడా బన్నీకి దూరం అవుతున్నారన్న వాదన ఉంది. అందుకే బన్నీ పుట్టినరోజున ఎవ్వరూ విష్ చేయలేదు అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. అయితే అలాంటిదేం లేదు. సరిగ్గా అదే రోజు అఖీరానందన్ బర్త్డే కూడా ఉంది. అతన్ని కూడా ఎవ్వరూ విష్ చేయలేదు. ఎందుకంటే సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదం జరగడంతో అందరూ ఆ టెన్షన్లో ఉన్నారు. అందుకే శుభాకాంక్షలు చెప్పలేదన్న టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఎంత కవర్ చేసుకున్నా అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య గ్యాప్ అయితే ఉందని అంటున్నారు. మొన్న మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు బన్నీ కూడా విష్ చేయలేదు. ఇక మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నా గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అవి మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ఇక పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ అరెస్టుతో మెగాస్టార్ చిరంజీవి అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమణిగాయని అందరూ భావించారు. కానీ తాజాగా మరోసారి ఆ గొడవలు బయటపడ్డాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ గొడవల రచ్చ మరోసారి వెలుగు చూసింది. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు 8 ఏళ్ల చిన్నారి మార్క్ శంకర్ సింగపూర్లో అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే కనీసం పలకరించవా, ఒక్క ట్వీట్ కూడా చేయవా అంటూ మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.